ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2026 జనవరి 1వ తారీఖున 2 నూతనంగా కొత్త జిల్లాలను ఏర్పాటు చేయడం వల్ల అది ఒకటి పోలవరం, మార్కాపురాన్ని ఏర్పాటు చేయడం వల్ల 27, 28 జిల్లాలుగా మారింది. గతంలో 26 జిల్లాలు ఉండేవి. ఈ 26 జిల్లాలని పరిపాలనా సౌలభ్యం కోసం 28 జిల్లాలుగా మారిస్తే ఆ యొక్క 28 జిల్లాల మ్యాప్ని ఆంధ్రప్రదేశ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఒక మ్యాప్ రిలీజ్ చేశారు. ఆ మ్యాప్ ప్రకారం సముద్రానికి ఎన్ని జిల్లాలు సరిహద్దుగా ఉన్నాయి, మిగతా ఏ జిల్లాకి సరిహద్దుగా పంచుకుంటున్నాయి అనేది దాని సమాచారం. ఆంధ్రప్రదేశ్లోని మొత్తము 2026 నాటికి జనవరి 1వ తారీఖున జిల్లాల సంఖ్య 28 అయినాయి. గతంలోనే కేవలం 26 మాత్రమే ఉండేవి. గతంలో ఇంకా 13 ఉండేవి. గతంలో ఇంకా 11 ఉండేవి. అట 11, 13, 13, 26, 28 అని ప్రస్తుతం మనం 28 జిల్లాల్లోనే 28 జిల్లాల యొక్క మ్యాపు. శ్రీకాకుళం, నెక్స్ట్ పార్వతీపురం మన్యము, విజయనగరం, విశాఖపట్నం, ఏఎస్ఆర్, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, నెక్స్ట్ పోలవరం కొత్తగా ఏర్పాటైంది. ఇది ఈ పోలవరం జిల్లా కొత్తగా ఏర్పాటైనటువంటి సిస్టమ్ ప్రకారం ఇది ఏ జిల్లాలతోని సరిహద్దు పంచుకుంటుంది, ఇది సరిహద్దు పంచుకునే జిల్లాలు కొత్తగా వచ్చింది. అది ఏఎస్ఆర్తోని మరియు అనకాపల్లి మరియు కాకినాడ, అనకాపల్లి ప్లస్ కాకినాడ, ఈస్ట్ గోదావరి, తూర్పుగోదావరి, రాజమండ్రి, ఏలూరు జిల్లా 5 జిల్లాలతోనే నూతనంగా ఏర్పాటైన పోలవరం సరిహద్దును పంచుకుంటుంది. పోలవరం సరిహద్దును పంచుకునే జిల్లాలు అటు ఏఎస్ఆర్, అల్లూరి సీతారామరాజు నుంచి విడిపోయింది. అది అల్లూరి సీతారామరాజు విడిపోయింది కాబట్టి దానికి కంపల్సరీగా సరిహద్దు ఉంటుంది. అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, కాకినాడ, ఈస్ట్ గోదావరి, ఏలూరు మొత్తము నూతనంగా ఏర్పాటైన జిల్లాకి సరిహద్దులేవి. నెక్స్ట్ అనకాపల్లి తర్వాత కాకినాడ, ఈస్ట్ గోదావరి, ఏలూరు, మరి కోనసీమ అంబేద్కర్ జిల్లా, వెస్ట్ గోదావరి, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పలనాడు, ప్రకాశం, మార్కాపురం, మరి నంద్యాల, కర్నూలు, అనంతపురము, మరి శ్రీ సత్యసాయి, వైఎస్ఆర్ కడప, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి, నెల్లూరు కొత్తగా ఏర్పాటైంది. 2026 సంవత్సరం నుంచి ఫాలోఅప్లో ఉన్నటువంటి నూతన జిల్లా ఇది ప్రకాశం జిల్లా నిలబట్టాలి వచ్చింది. ఇది పలనాడుతోని ఒక సరిహద్దు, ప్రకాశంతో ఒక సరిహద్దు, ప్రకాశం నుంచి విడిపోయింది కాబట్టి నెల్లూరు నుంచి ఒక సరిహద్దు, వైఎస్ఆర్ కడప నుంచి ఒక సరిహద్దు, నంద్యాల నుంచి ఒక సరిహద్దు, ఇలా సరిహద్దు పంచుకుంటుంది. ఇలా సరిహద్దు పంచుకునే క్రమంలోనే ఇది నూతనంగా ఏర్పాటైంది. ఇదేమో 27వ జిల్లా, ఇది 26, 28వ జిల్లా. అట మొత్తం ఆంధ్రప్రదేశ్లోని ప్రస్తుతం ఉన్న జిల్లాల సంఖ్య ఇది. దీనిలోని క్యాపిటల్ కరెక్ట్గా ఈ యొక్క గుంటూరు జిల్లాలోని అమరావతి క్యాపిటల్ తీసుకున్నారు. కృష్ణానది ఒడ్డున, ఇలా కృష్ణానది ఒడ్డున తీసుకుంటా. ఇది కృష్ణానది ఒడ్డు, ఇది ఎన్టీఆర్కి, పల్నాడుకి, మరి ఎన్టీఆర్కి, గుంటూరుకి, మరి ఎన్టీఆర్కి, కృష్ణాకి, మరియు అది గుంటూరుకి, కృష్ణాకి, మరి బాపట్లకి, కృష్ణాకి సరిహద్దుగా ఉంటుంది. మన ఆంధ్రప్రదేశ్లోని రాజధాని ప్రాంతం గుండా ప్రవహించే నది. ఇలా దీన్ని రాయలసీమని కొంత భాగము, దీన్నే ఉత్తరాంధ్ర కొంత భాగము, దీనినే కోస్తా ప్రాంతం అంటే ఆంధ్ర ప్రాంతము, మధ్య ఆంధ్ర ప్రాంతం అంటే మార్చారు. ఇలా మొత్తం ఆంధ్రప్రదేశ్ని ఉత్తరాంధ్ర ప్రాంతంగా మారిస్తే, ఉత్తరాంధ్రగా అంటే ఇక్కడ శ్రీకాకుళము మరియు పార్వతీపురం మన్యం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, ఏఎస్ఆర్ మరియు పోలవరం వీటి మొత్తాన్ని యాక్చువల్గా వీటి యొక్క ఉత్తరాంధ్రలోని 1, 2, 3, 4, 5, 6 తీసుకుంటారు ఉత్తరాంధ్ర ప్రాంతం. అంటే ఉత్తరాంధ్ర డివైడ్ చేయాలి, ఇలా డివైడ్ చేసుకుంటే. తర్వాత కోస్తాంధ్ర మరియు రాయలసీమ ఇలా దాన్ని ఎడగొడతారు. అది నెక్స్ట్ చూసుకోవచ్చు. ప్రజెంట్ అయితే ఇది ఆంధ్రప్రదేశ్లోని ఉన్న జిల్లాల మొత్తం 28 మ్యాప్. దీనిలో వాళ్ళు డిజాస్టర్ మేనేజ్మెంట్ ఇచ్చినటువంటి నిబంధన ప్రకారం ఆంధ్రప్రదేశ్ బే ఆఫ్ బెంగాల్తోని ఎన్ని జిల్లాలని సరిహద్దు పంచుకుంటుంది. బే ఆఫ్ బెంగాల్ ఇది బంగాళాఖాతం, బే ఆఫ్ బెంగాల్ బంగాళాఖాతము. ఇది శ్రీకాకుళంతో సముద్ర సరిహద్దు, విజయనగరం సముద్ర సరిహద్దు 1, 2, విశాఖపట్నం 3, అనకాపల్లి 4, కాకినాడ 5, కోనసీమ 6, వెస్ట్ గోదావరి 7, కృష్ణా 8, బాపట్ల 9, ప్రకాశం 10, నెల్లూరు 11, తిరుపతి 12. మొత్తం ఆంధ్రప్రదేశ్లోని బే ఆఫ్ బెంగాల్ బంగాళాఖాతంతో సరిహద్దు పంచుకునే జిల్లాల సంఖ్య 12 ఉంటాయి. ఈ 12 గురించి తెలుసుకునే క్రమం అన్నమాట. కొత్తగా ఏర్పాటైన జిల్లాలు పోలవరం మరియు మార్కాపురం ఇవి కొత్తగా ఏర్పాటు అయినా సరే సముద్ర సరిహద్దుని పంచుకునే జిల్లాల సంఖ్యలో మార్పు రాలేదు. ఆ 12 పాత 2022 నుంచి ఏ 12 అయితే ఉన్నాయో అదే 12 ఫాలో అవుతున్నారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి సముద్ర సరిహద్దుని, బంగాళాఖాతాన్ని, బే ఆఫ్ బెంగాల్ని సరిహద్దు కలిగిన జిల్లాల సంఖ్య మొత్తం 12 ఉన్నాయి. అది శ్రీకాకుళం నుంచి తిరుపతి వరకు.